ఇది కలైతే కాదు, నిజమే. అవునా అని మిమ్మల్ని మీరు గిచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాంచనమ్మ గారు టిప్ టాప్ గా రెడీ అయిపోయారు. ఖచ్చితంగా ఈరోజు ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఉందని అమ్మ రాత్రే చెప్పింది, అందుకే ఇలా రెడీ అయ్యాం. నేను కూడా బాగానే రెడీ అయ్యాను. ఎందుకంటే ఆ అత్తయ్య గారు ఏమిచ్చినా అందుకునేటప్పుడు అందంగా ఉండాలని ముస్తాబై వచ్చాం. సడన్ సర్ప్రైజ్ అనుకుంటా. ముందే చెప్పుంటే కాస్త ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం. వీళ్ళిప్పుడైనా చెప్పొచ్చు, కానీ ఏమీ చెప్పట్లేదు. అమ్మా, మాకు కూడా సస్పెన్స్ గా ఉంది, త్వరగా చెప్పమ్మా. ఖచ్చితంగా చెప్తాను. సమయం రానే వచ్చింది. మంచి పని చేసేటప్పుడు పూజ చేయడం మంచిదంట. ఏంటా మంచి పను చెప్పు కాదంబరి. ఈ ఇంటి ప్రఖ్యాత పేరుగల పని మనిషి నీలవేణి తను చేసిన పిచ్చి పని వల్ల నా చేతులు ఎర్రగా కందిపోయాయి. నేను కూడా కొన్ని రోజుల పాటు ఫైల్స్ మీద చెక్కుల మీద సంతకం చేయలేను. తన వల్ల తారక్ చేయి కోసుకుంది. తన వల్లే నా చేతికి కూడా పని లేకుండా పోయింది. అది పొరపాటున జరిగింది, కావాలని చేసిందైతే కాదు. పర్వాలేదులే. నువ్వు మాత్రం సంతకాలు పెట్టి హోదా సంపాదించుకుని చెయ్యాల్సింది చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా. డాడీ, నీలవేణికి అప్పచెప్పిన పనులన్నీ చాలా సిన్సియర్గా చేస్తుందని మీ ఆవిడికి చెప్పండి. తనేం కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి అన్నట్టు ప్రతి దాంట్లో లెక్కలు తప్పున్నాయా, కరెక్ట్గా ఉన్నాయా అని అడుగుతూ ఆరా తీస్తూ పనిచేస్తుంది. నాకు తెలుసు కదా తారక్,